ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంన నీ కృప కొరకు వేడుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృపకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంన నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుము తండ్రి. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామంన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనం నుండి 12వ వచనం వరకు వాక్య భాగమును చదువుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. ఈ కీర్తన దావీదు మహారాజు బెత్షెబాతో పాపము చేసినప్పుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ రాసిన ఒక కీర్తన. ఇందులో ఆయన యొక్క హృదయమును మనము చూడగలము. ఆయన దేవుని సన్నిధిలో నన్ను నీవు శిక్షించినను నీవు నన్ను విడిచిపెట్టవద్దు ప్రభువా అని దేవుని సన్నిధిలో తన్ను తాను అప్పగించుకున్న ఒక కార్యమును చూడగలుగుతూ ఉన్నాము. దావీదు మహారాజు యొక్క జీవితంలో ఇదే ప్రత్యేకత. తాను ఏమి చేసినను దేవుని యొక్క చేతికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఏమి చేసినను నా దేవుడే గొప్పవాడు అని తన హృదయములో ఒక నిర్ధారణ కలిగినవాడు. నేను దేవుని చేతిలో పడటము ఉత్తమము, మనుషుల చేతిలో పడి నేను అవమానము పొందేదానికన్నా దేవుని యొక్క శిక్షను అనుభవించడానికి సిద్ధమన్న ఒక జీవితమును కలిగి ఉన్నాడు. ఇది ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే ఈ దినములలో దేవుని చేతిలో తాము అప్పగించుకునేదానికి అనేక మంది వెనుకాడుచుంటారు. ఆయన ఏం చేస్తాడో ఎలాగో అని హృదయంలో ఒక భయము. అయితే ఆ పొరపాటును బట్టి అనేక సార్లు వారు ఊహించిన దానికన్నా అధికముగా కోల్పోతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయమున ప్రభు మనతో ఒక మాట చాలా తేటగా చెప్పటం చూడగలము. నీవు దేవుని హస్తములో, దేవుని యొక్క చేతి కింద ఉండుము, అప్పుడు నీ జీవితమును ఆయన మలచి బాగు చేస్తాడని. ఇక్కడ కీర్తనాకారుడు ఒక పొరపాటును చేసినాడు, దాన్ని కప్పెట్టేదానికి ప్రయత్నించినాడు. అయితే తన సేవకుని పంపించి హెచ్చరించినప్పుడు తాను ఆ పాపమును ఒప్పుకొని దానికి శిక్ష అనుభవించేదానికి దేవుని యొక్క చేతికి తను తాను అప్పగించుకున్నాడు. నా దేవునికి విరోధముగా ఇంత భయంకరమైన కార్యమును చేసినాను, ఇంత ఘోరమైన పాపమును చేసినానని తను తాను అప్పగించుకునటం మనము చూడగలము. ఆయన పశ్చాత్తాపముతో రాసిన కార్యములే ఇవి. నాకు శుద్ధ హృదయమును దయచేయము, నూతన హృదయమును దయచేయము, నాకు విరిగి నలిగిన హృదయమును దయచేయము, నా యొక్క బలహీనతలను క్షమించము, నేను చేసిన పొరపాట్లు బట్టి నన్ను త్రోసివేయవద్దు అని దేవుని సన్నిధికి వెళ్ళి తను తాను అప్పగించుకుంటున్నాడు. నీవు నన్ను నీ సన్నిధి నుంచి త్రోసివేస్తే నేను జీవించలేను అన్న రీతిగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన చెప్పటము చూడగలుగుతూ ఉన్నాం. ఈ దినమున ఇలాంటి ప్రార్థన మనలో ఉన్నదా? ప్రభువా, నీవు లేకుండా నేను జీవించలేను. ప్రభువా, నీ కృప లేకుండా నేను జీవించలేను. నా జీవితంలో నేను చేసిన పొరపాట్లకు నన్ను క్షమించము. నేను నీకు దగ్గరగా ఉండాలి, నేను నీకు సమీపముగా ఉండేదని నాకు సహాయము చేయమని ఎప్పుడైనా నీవు నీ హృదయాన్ని తెరచి దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నావా? ప్రభువా, నీ రక్షణ పాత్రను నా యొద్ద నుండి తీసివేయొద్దు, నేను చేసిన ఈ బలహీనతను బట్టి నన్ను శిక్షించి నన్ను విడిచిపెట్టవద్దని ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళి నీ హృదయాన్ని కుమ్మరించుకున్నావా అని ఒక్కసారి పరీక్షించుకో. దావీదు మహారాజు ఈ విషయంలో మనకు ఒక గొప్ప మాదిరిగా ఉన్నాడు. తాను రాజుగా ఉన్నప్పటికీ తాను చేసిన పొరపాటు ఒక దైవజనుడు ఎత్తి చూపించినప్పుడు దాని కొరకు ఆయన పశ్చాత్తాపడ్డాడు.
తాను చేసిన బలహీనతలు సరిచేసుకునేదానికి ప్రయత్నించినాడు. దానికి శిక్ష అనుభవించేదానికి సిద్ధపడ్డాడు. ఈ దినంలో అనేకులు పొరపాటు చేస్తారు. అయితే జరిగిపోయింది ఏం చేయమంటావు అని తిరిగి ప్రశ్న వేస్తారే గాని, దాన్ని సరిదిద్దుకొని దేవుని యొక్క కృపను సంపాదించుకోవాలన్న ఆశ ఈ దినము అనేకులలో లేదు. ప్రభు మన యొద్ద ఎదురు చూస్తున్న కార్యము నీవు పొరపాటు చేసినావని గ్రహించుకొని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన నీకు తన కృపనిచ్చేదానికి సిద్ధముగా ఉన్నాడు. దావీదు మహారాజు దేవుని సన్నిధికి వెళ్ళినాడు. నా యొక్క బలహీనతలను క్షమించము, నీ యొక్క రక్షణ నా యొద్ద తీసివేయొద్దు, నన్ను నిర్లక్ష్యపరచొద్దు, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయొద్దని పశ్చాత్తాపడ్డాడు. అందుకే ఆయన గురించి ఒక వాగ్దానం ఉన్నది. నీ యొక్క సింహాసనము నిరంతరం ఉంటుందని, నీ సింహాసనం నిలిచి ఉంటుందని చెప్పటం మనం చూడగలము. దీనికి కారణం ఏమిటి? ఆయన దేవునికి అంత సన్నిహితుడిగా ఉన్నాడని మనము గ్రహించుకోగలము. ఈ ఉదయకాలమున నీ జీవితం ఎలాగున్నదో ఒకసారి పరీక్షించుకో. దేవుని సన్నిధిలో నిన్ను నీవు సరిచేసుకో. దేవునికి నిన్ను అప్పగించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఉదయకాల సమయానికై వందనములు. నీ కృపను బట్టి మరి ఒక దినమును మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నీ సన్నిధిని నుండి మమ్మల్ని త్రోసివేయొద్దని, నీ వాక్యమును ఇచ్చి నింపి నడిపించమని, ఆ బలహీనతలు సరిచేసుకునే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.